హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. న్యూ ఇయర్ లాగైతే మేము చేయలేదన్నమాట, అందుకని పెట్టలేదు. అందరికీ ఫస్ట్గా మన వీడియో నా లాగ్ తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఓకేనా? కొత్త సంవత్సరం ఫస్ట్ శనివారం బాగా మంచిగా పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. పట్టణంతా శుభ్రం చేసి పూజ చేసుకున్నాం అనమాట. చూడండి, ఆ దేవుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. బియ్యం అయితే నిన్న రాత్రి నానబెట్టినా ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ తిప్పుతాను అనమాట. మా సైడ్ ఇట తేమ ఉండేటి మర తిప్పరు అనమాట, లేకుంటే మర పట్టిస్తే అయిపోతున్నది. ఇక్కడ పట్టరు ఫ్రెండ్స్, అందుకని ఇంకా ఇంట్లోనే మిక్సీ తిప్పుతాను అనమాట. నేను మిక్సీ తిప్పుతుంటే మా పాప జల్లి పట్టేస్తుంది. ఇది 1.5 కేజీ బియ్యం తీసుకున్నా. అలాగే 1/2 కిలో కొబ్బరి, 1/2 కిలో కొబ్బరి తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది బాగా తుడుము పట్టేసిన అనమాట. అలాగే 100 గ్రాము ఇది నూగులు తీసుకుంటా, 100 గ్రాములు నూగులు, అలా పోతే యాలకలు పౌడర్ వేస్తా, కిలో బెల్లం. చూద్దాం ఫ్రెండ్స్, నేను కూడా ఫస్ట్ సారి చేస్తున్నాను అనమాట అరిసెలు. నాకు కూడా ఎప్పుడు చేయలేదు, పెద్దలు చేసేస్తుంటే వాళ్ళ ప్రకారంగా నేను చేస్తూ ఉన్నా, అంతేగాని నాకైతే చేయడానికి రాదు. ట్రై చేస్తున్నా ఈరోజు ఒక్కదాన్ని. చూద్దాం ఎలాగొస్తాయో. ఓకేనా? ఒక కాటన్ గుడ్డ తీసుకొని బియ్యం అన్నీ ఆరబెడుతున్నా. ఇవి కొద్దిగా తేమ ఉండాలి ఫ్రెండ్స్, మరి ఏమంటారు, మరి ఆరిపోకూడదు అనమాట. కొద్దిగా తేమ మీదనే మిక్సీ తిప్పాలి మనము. కొద్దిగా అట్ట పైన తిప్పేస్తే కొద్దిగా గుడ్డకు మొత్తం తేమ అనేది బీసుకుంటుంది అనమాట. తర్వాత మిక్సీ తిప్పుతా. పాప అయితే చేస్తుంది, బియ్యం ఆరబెడుతుంది అనమాట. స్టోర్ బియ్యం తీసుకున్న ఫ్రెండ్స్, ఈ రేషన్ బియ్యం అనమాట. రేషన్ బియ్యం కాబట్టి బాగా వస్తాయి అరిసెలు. చూద్దాం, ఫస్ట్ సార్ ట్రై చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నేను ఏదైతే మిక్సీ తిప్పుతున్నా పిండి. ఇక్కడైతే పాప జల్లి పడుతుంది అనమాట. ఓకేనా? పాకం పట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తా. బాయ్. ఓకే ఫ్రెండ్స్, 1 కేజీ బెల్లం అనమాట. 1 కేజీ బెల్లం దీంట్లో వేస్తున్నా పాకంకి. అలా పోతే 1 కేజీ బెల్లంకి వచ్చేసి ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేస్తున్నా అనమాట. ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్ళు యాడ్ చేస్తున్నా. ఇది పాకం ఎట్లా వస్తుందో చూపిస్తా. సరేనండి, ఇదైతే గినకంగా కరగలేదనమాట బెల్లము. ఇంకా ఉంటలుంటలుంది, మంచిగా కరగాలి. కరిగేంత వరకు ఇట్లా కలబెట్టుకుందాం. బెల్లం అయితే బాగా కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే గినక వడగట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఏంటనే పీసులు ఏంటనే ఉంటాయి కదా బెల్లంటి, అందుకని ఇది కొద్దిగా ఏరే టోప్లో వడగడుతున్నా. దీనికి సపోర్ట్ కావాలి. ఈ చాయ్ జల్లల్లో ఇట్లా జల్లి కడుతున్నా. పాకం అయితే వడగట్టిన ఫ్రెండ్స్ ఏరే దాంట్లోకి. ఇప్పుడు మళ్ళీ అంటే ఆన్ చేసిన గ్యాసు. పాకం చూసుకుందాం ఫ్రెండ్స్. పాకం గినక మంచిగా వస్తే గినక అట్ట ఇంకా తయారు కాలేదన్నమాట పాకం, ఇంకా కొద్దిగా ఉండాలి. అలాగే 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. ఇలాచి పౌడర్ వేస్తున్నా. ఇప్పుడు పాకం అయిందో లేదో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా సాగుతుందనమాట, ఇంకా కొద్దిగా కావాలి. ఇప్పుడు మనకైతే పాకం రెడీ అయింది. ఇట్లా వచ్చిందనమాట, ఇట్లా రావాలి బాగా. ఓకేనా? ఇప్పుడు మనం పిండి యాడ్ చేసుకుందాం. పిండి అయితే గినక ఆరలేదు ఫ్రెండ్స్, బాగుందనమాట. ఇంకా తేమగా ఉంది, ఇట్లా ముద్దగా ఉండాలన్నమాట. దీంట్లోనే కొబ్బరి యాడ్ చేస్తున్నా. అలాగే నూగులు.
కొద్ది యాడ్ చేసుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. నాకు ఎవరు కలబెట్టేటోళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు పాపని అడిగే చేపియాలి. ఓకేనా, మొత్తం రెడీ అయినాక చూపిస్తా, లేకుంటే గడ్డ కడుతుంది అనమాట. ఇట్లా మంచిగా ఎనిపేసిన ఫ్రెండ్స్, కలిపెట్టేసిన అనమాట. కలిపిన చూడండి బాగా వచ్చిందనమాట. ఇప్పుడు చల్లారినాక మనం అరిసెలు తయారు చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నూనె అయితే వేడిందనమాట. ఇక్కడ వచ్చేసి ఒకటి అరిసె మాత్రం స్టార్ట్ చేసేసిన, దీంట్లో వదిలేస్తున్నా. పెద్ద పెద్ద చేస్తున్నా ఫ్రెండ్స్. పాకం బాగా కుదిరింది ఫ్రెండ్స్, అంటే చేయడానికి బాగా వస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ సారి అయినా కూడా మంచిగా వస్తున్నాయి. ఇంకొకటి కూడా వేసేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, బాగా కాలినాయి అనమాట, తీస్తున్నాయిట. నా కాడ నూనె నొక్కేటి లేవచ్చు ఫ్రెండ్స్ చెక్కలు, అందుకనే ఇటనే గంటతోటే నొక్కేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇంకా మొత్తం రెడీ అయినాక చూపిస్తా ఫ్రెండ్స్ ఎట్ వచ్చినాయని. ఇప్పుడు ఒక్కొక్కటి దానికి చూపించాలంటే కొద్ది టైం అవుతుంది. ఓకేనా, బాయ్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అరిసెలు మొత్తం చేసిన అనమాట. ఇప్పుడే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్, మంచిగా వచ్చినాయి. ఫస్ట్ సారి చేసినా కూడా మంచిగా వచ్చినాయి అనమాట. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.